ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్కరించుకుంటూ, అహం సత్యబోధక అధినేతలు నిర్వాహకులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ పుణ్య దంపతులకు సునమస్సులు తెలియజేసుకుంటూ, శ్రోతలకు వందనములు తెలియజేసుకుంటున్నాను. నాలుగవ భాగం సత్యం శివం సుందరం అనేటువంటి గ్రంథరాజమున నాలుగవ భాగం గురించి ఈరోజు ముచ్చటించుకుంటున్నాము. సత్యం శివం సుందర స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వారి అద్భుత ఆదర్శ ఆధ్యాత్మిక అవతార వైభవములో కొన్ని సంఘటనలను కీర్తిశేషులు ప్రొఫెసర్ శ్రీ కస్తూరి గారు సత్యం శివం సుందరం అను గ్రంథరాజమున పొందుపరిచినటువంటి నాలుగవ భాగంను నిరంతర ఆధ్యాత్మిక అన్వేషకులు అహం సత్యబోధక సభ్యుల ఎదుట పఠించే సదవకాశమును అదృష్టమును అహం సత్యబోధక అధినేతలు నిర్వాహకులు గురువు గారు అయినటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి ద్వారా స్వామివారు నాకు ప్రసాదించారు. వారికి మరొక్కసారి పాదాభివందనలు చేసుకుంటున్నాను. నిన్నటి రోజున శ్రీమతి భక్తోత్సలమ్మ సాయిరాం గారు పఠించినటువంటి విషయములు ఒక్కసారి విహంగ వీక్షణం చేసి ముందుకు సాగనివ్వమని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఇందు కస్తూరి గారు తెలియచేసినటువంటి విషయములు, తర్వాత కస్తూరి గారు స్వామివారు తిరిగినటువంటి స్థలంలో వెళ్ళి స్వామివారితో ఉన్నట్లుగా పొందినటువంటి అనుభవంను చాలా చక్కగా క్రోడీకరించి విశదీకరించారు. అందు కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు ఏమిటంటే, విద్యార్థి నాయకుడుగా స్వామివారు ముందుగానే స్కూల్కి వెళ్ళి రాత బల్ల అంటే బ్లాక్ బోర్డ్ అనమాట, పిల్లలు కూర్చునేటువంటి బల్లలు తుడిచి శుభ్రంగా చేసేవారు. అంటే సేవకుడు కాందే నాయకుడు కాడు అనేటువంటి విషయాన్ని మనం దీనివల్ల గ్రహించవచ్చు. భారతదేశ ఔన్నత్యమును మాస్టర్ గారు ఆంగ్ల భాషలో చెప్పమన్నప్పుడు స్వామివారు అనర్గళంగా చెప్పినందుకు గాను ఆ విషయాన్ని చెప్పలేని విద్యార్థులకు ముక్కు చెప్పదెబ్బలు వేయమన్నారు. కానీ స్వామివారికి అలా వేయటం ఇష్టం లేక మెల్లగా స్వామివారి వారి యొక్క చెంపలను స్పృశించడం గమనించినటువంటి మాస్టారు, గంధం పూసినట్టు పూస్తున్నావేమిటి అని స్వామివారిని 30 పైగా గట్టిగా చెంపదెబ్బలు కొట్టారు. ఈ విషయం ఉన్నటువంటి మనకి బాధాతప్త హృదయంతో కన్నీరు కారింది. మాస్టర్ ఆజ్ఞ పాటించనందుకు మాస్టారు తమను కొట్టడం తన తప్పేనని స్వామివారు చెప్పిన వైనం, స్వామివారి సహనానికి ఆ రోజున ఆ దెబ్బలు పడినటువంటి స్వామివారు చెప్పినటువంటి విషయం మన హృదయాన్ని కలచివేస్తుంది అనడంలో సందేహం లేదు. స్వామివారి దివ్యత్వం ప్రకటించే నిమిత్తం కుర్చీ ఉదంతాన్ని కూడా చెప్పారు. స్వామివారి దివ్యత్వంను గుర్తించిన మహబూబ్ ఖాన్ గుర్తించినటువంటి కొండప్ప మాస్టర్ గారి విషయములను కూడా చెప్పారు. కస్తూరి గారు స్వామివారు పాదస్పర్శతో పునీతమైన ఉరవకొండ స్కూల్కు వెళ్ళి స్వామివారు కూర్చున్నటువంటి బెంచిపై కూర్చుని స్వామివారు కస్తూరి గారి ప్రక్కన కూర్చున్నట్లుగా అనుభూతి పొందినట్లుగా తెలియజేశారు. ఉరవకొండ స్కూల్లో జరిగిన మరొక సంఘటన కూడా తెలియజేశారు. ఏమిటంటే, డాక్టర్ మొయిద్దీన్ స్వామివారితో సహ విద్యార్థిగా చదువుకున్నారు ఉరవకొండ స్కూల్లో. వారు స్వామి వెనుక కూర్చుని స్వామి టోపీ లాక్కుని చేసిన అల్లరి వైనము, స్వామివారి సహనము శాంతము గురించి కూడా ఆ మొయిద్దీన్ మాస్టర్ చెప్పినట్లుగా మన కస్తూరి గారు తెలియజేశారు. స్వామివారి సహ విద్యార్థి సీతారామరావు గారు కస్తూరి గారితో ఒక విషయం తెలియజేశారు. ఏమనంటే, స్వామివారు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచే స్కూల్లో ఉన్నప్పటి నుంచే ప్రపంచాన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఏర్పడింది, సరిదిద్ది సత్యం స్థాపిస్తాను అని చెప్పేవారట.
తర్వాత స్వామివారు కోతి కొమ్మచ్చి అనేటువంటి ఆటను ఆడినటువంటి ప్రదేశాన్ని కూడా కస్తూరి గారు వెళ్ళి చూశారు స్వయంగా. అప్పుడు ఆటలో 5 చెట్లు పైన వాళ్ళు ఆడుకునేవారు. అందులో కాలగమనంలో 2 చెట్లు నరివేయగా 3 చెట్లు ఉన్నాయి. ఈనాటికి కూడా, అంటే ఈనాటికంటే కస్తూరి గారు వెళ్ళిన నాటికి ఉన్నాయని కస్తూరి గారు ఆ చెట్లను కూడా తిలకించినట్టుగా తెలియజేశారు. తర్వాత స్వామివారు ఎంతటి పేద కుటుంబంలో జన్మించారనే విషయాన్ని కూడా తెలియజేసే 2 సంఘటనలు కూడా తెలియజేశారు. ఏమిటంటే, ఒకటి, తమ చొక్కాను తోటి విద్యార్థులు చింపేస్తే ఆ చినుకును కప్పడానికి తన దగ్గర సేఫ్టీ పిన్ లేకపోతే తుమ్మముళ్ళు పెట్టుకున్నట్లుగా. అది ఎంత పేదరికాన్ని తెలియజేస్తుందండి మనకి. స్కౌట్ డ్రెస్ కుట్టించుకోలేకపోతే స్నేహితుడు కుట్టించుకుని సత్యంకిస్తే సత్యం దానిని చాలా మృదువుగా తిరస్కరించారు. ఆ విషయం కూడా ఇందులో తెలియజేశారు. స్వామివారికి ఎవరైనా ఏదైనా వస్తువును త్రికరణ శుద్ధిగా ఇవ్వాలని కూడా తెలియజేశారు. ఎందుకంటే ఒక అతను వాళ్ళ కుమార్తెకు గొడుగు కొన్నారు. అయితే ఆ గొడుగు ఆమెకి ఇష్టం లేక తిరస్కరిస్తే ఆ గొడుగును స్వామివారికి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు స్వామివారు చాలా మృదువుగా తిరస్కరించారు. ఎట్లా అంటే, మీ అమ్మాయికి కొన్న గొడుగు ఆమెకే చెందుతుందా, ఉపయోగించకపోయినా అట్లాంటివి నేను తీసుకోనన్నారు. కాబట్టి మనం ఏమిచ్చినా స్వామివారికి త్రికరణ శుద్ధిగా ఇవ్వాలనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా కస్తూరి గారు బాబా వారు బావి నుండి నీళ్లు తెచ్చేవారు. ఆ బావిని కూడా చూసి వచ్చారు. స్వామివారు వారి అన్నగారింట్లో ఉండే ఆ ఇంటిని కూడా చూశారు. ఆ ఇల్లు మట్టి దిబ్బగా మారిపోయింది ఇప్పుడు, అంటే పూర్తిగా కూలిపోయింది అన్నమాట. తర్వాత స్వామివారి అవతార ప్రకటన అనంతరం ప్రతి గురువారం కూర్చునే ప్రదేశాన్ని కూడా కస్తూరి గారు చూసి వచ్చారు. ఒక వృద్ధ గ్రామస్తుని ద్వారా ఒక బంగారు నగను తస్కరించినటువంటి ఒక ఆమెను పేరుతో పిలిచారు. జానకి ఇచ్చేసే ఆ నగను అని. తర్వాత ఆమె మంచి మార్పు వచ్చింది. అటువంటి మార్పును స్వామివారు తీసుకొచ్చారు. తర్వాత ఊగే కుర్చీ ఉదంతం కూడా తెలియజేశారు. స్వామివారు బంధువుల ఇంట్లో ఒక ఊగే కుర్చీలో కూర్చున్నారు. కూర్చుంటే ఆ బంధువు నువ్వు కూర్చోడానికి తగినటువంటి ఇది కాదు అని చెప్పేసి కుర్చీ దగ్గర నుంచి అబ్బాయిని దూరంగా తీసుకెళ్లిపోయారు అనమాట. అప్పుడు కొంతకాలానికి చించోళి రాణి ఒక వెండి కుర్చీని తయారు చేసి స్వామివారికి బహుకరించినప్పుడు స్వామివారు దాన్ని ఒక శ్లోకంలో ఉంచేసి, ఎవరైతే కూర్చోడానికి అని అన్నారో అతని అంటే ప్రస్తుత ఓంకారం మందిరం అంటాం కదా, అందులో వేయించారనమాట అతనితోనే. అతను చాలా పశ్చాత్తాపం పడిపోయాడు. ఎందుకంటే చిన్నప్పుడు స్వామివారి ఆ కుర్చీలో కూర్చున్న అర్హత లేదన్నాడు కదా, అందుకే చాలా పశ్చాత్తాపం చెందారు. అంటే మనం ఎవరిని కూడా, అందరిలో కూడా భగవంతుడు ఉన్నటువంటి విషయం మనం ఏనాటికి మర్చిపోకూడదు. తర్వాత ఇంకొక విషయం కూడా భక్తోత్సవం గారు చెప్పారు. స్వామివారు పాటలు పద్యాలు రాసి కోట సుబ్బన్న కిరాణా కొట్టు సామాను అమ్మకం పెరిగేలాగా చేశారు. అటువంటి వైన్ అని అడ్వర్టైజ్మెంట్ అంటాం కదా, ఆ విధంగా చేశారు. ఆ కిరాణా కొట్టు కూడా చెప్పలేదు మేడం, చెప్పలేదు. పాటలు జగన్ పేరాది మొదలు పెట్టిన 14వ పేజీ మొదలుపెట్టండి. పాటలను నినాదాలను అక్కడి నుంచి మొదలుపెట్టమ్మా. చెప్తాను సాయిరామ్. పాటలను నినాదాలను రాసి ఇచ్చి అందుకు బదులుగా తనకు కావలసిన వస్తువులను
పుస్తక సామాగ్రిని బాబావారు కోట సుబ్బన్న కిరాణా దుకాణం నుండి తీసుకుంటూ ఉండేవారు. ఆ దుకాణాన్ని కూడా నేను చూడటం జరిగింది. నేను అంటే ఇక్కడ కస్తూరి గారు. ఇప్పుడు ఆ దుకాణం సుబ్బన్న మనవడిచే నడపబడుతుంది. సుబ్బన్న వచ్చి తను అమ్మే ఆయుర్వేద ఔషధాలు, పసిపిల్లల ఆహారం బాగా అమ్ముడు పోయేలాగా సహాయం చేయమని బాబాను అర్థించాడు. బాబా అంగీకరించి అందుకు బదులుగా తను కొనుక్కోలేకపోయినటువంటి కొన్ని అత్యవసర వస్తువులను ఆ దుకాణం నుండి స్వీకరించారు. బాబా ప్రచారాన్ని ఎంత బాగా చేసే వంటి బాలురు ఆ పదాలను పాడుతూ ఆ వస్తువులను గురించి ప్రచారం చేస్తుంటే సరుకంతా కూడా క్షణాలలో అమ్ముడుపోయేదని సుబ్బన్న సమకాలికులు తెలియజేశారు. బాబాకు కావలసినటువంటి వస్తువులను, పుస్తక సామాగ్రిని అందించి సహాయపడుతున్నందుకు సుబ్బన్నకు బాబా తండ్రి వెంకమరాజు కృతజ్ఞతలు తెలియచేసుకునేవారు. ఉరవకొండ ప్రజలకు ఏ క్రొత్త వస్తువులను పరిచయం చేయాలన్నా, ఉదాహరణకు డాక్టర్ గోపాలాచార్యులు తయారు చేసిన బాలామృతం వంటివి. ఈ విధంగా వీధులలో పదాలు పాడుతూ ప్రచారం చేయవలసినదే. పట్టణములో ప్రతివారం జరుగుతుండే సంతకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వచ్చినప్పుడు సుబ్బన్న సరుకునంతా ఆ పిల్లలు పాడే బాబా పదాల ద్వారా త్వరగా విక్రయించబడుతుండేవి. అంటే స్వామివారు రాసినటువంటి ఆ గేయాలు కానీ, పద్యాలు కానీ, పదాలు కానీ, వచన రూపంలో చేసింది కానీ అవి చాలా ఇంప్రెసివ్గా ఉండేవి. వాళ్ళలో మార్పు తెచ్చి ఆ వస్తువులను కొనేట్టుగా చేసేవన్నమాట. తర్వాత అంశం నమ్మకస్తుడైనటువంటి సలహాదారు. చపల చిత్తులను, వ్యసనపరులను, సంఘంలోని లోటుపాట్లను సున్నితమైన హాస్యముతో, సునిశితమైన వ్యంగ్యముతో రచింపబడిన పద్యాల ద్వారా, నాటకముల ద్వారా సరిదిద్దటానికి, చక్కబరచటానికి బాలునిగా ఉన్నప్పటి నుండే ఆసక్తి చూపుతుండేవాడనని బాబా విద్యార్థులతో చెప్పేవారు. స్వామికి చిన్నప్పటి నుంచి కావాల్సిందంటే ప్రజల్లో మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. దాని గురించే స్వామివారు చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తే ప్రజల్లో మార్పు వస్తుంది అనే ఆలోచనతో ఈ విధంగా చేసేవారు. చెప్పినట్లు చేస్తారా అన్న బాబా నాటిక బాబా వైజ్ఞానిక ప్రయోగానికి చక్కని ఉదాహరణ. పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పేదొకటి, చేసేది మరొకటిగా ఎలా ప్రవర్తిస్తారో ఆ నాటిక ద్వారా బాబా చక్కగా తెలియచేశారు. పెద్దలు ఇలా ప్రవర్తించటం పిల్లలపై, విద్యార్థులపై ఎటువంటి తక్షణ ప్రభావాన్ని కలిగిస్తుందో ఈ నాటిక తెలియచేస్తుంది. ఆ విధంగానే ఇప్పుడు కూడా బాబా మనస్సులోని ఆలోచన, పలికే ప్రతి పలుకు, చేసే ప్రతి పని ఒక్కటిగా ఉండాలని ప్రబోధిస్తారు. త్రికరణ శుద్ధి గురించి స్వామివారు ఎప్పుడు కూడా స్ట్రెస్ చేస్తారండి. త్రాగుడు వలన కలిగే దుష్ఫలితాలను గురించి, నిరక్షరాస్యతను గురించి, గ్రామస్తులు అర్థం లేకుండా చేసే అనవసరపు అప్పుల గురించి, పుట్టపర్తిలో వేసవి సెలవుల దినాలలో గడిపేటప్పుడు జానపద శైలిలో చక్కని వ్యంగ్య కవితలను వ్రాసేవాడినని బాబా చెప్పారు. అంటే ప్రజల్లో అనవసరం ఖర్చులు చేయడం, లేనిపోయిన ఆర్భాటాలకు వెళ్ళిపోయి అప్పుల పాలవడం ఇవన్నీ మంచి పనులు కావని స్వామివారు ప్రజలకు తెలియచేయాలని, డైరెక్ట్ గా చెప్తే ఎవరు వింటారు కదా, నువ్వెవరు అంటారు కదా, అందుకని పిల్లలతో ఈ విధంగా పాటలు, పద్యాలు రాసి తెలియచేసేవారు అన్నమాట. బాబా దగ్గర ఈ పాటలను నేర్చుకున్న పిల్లలు ప్రతి ఇంటి ముందు జట్లుగా చేరి పాడుతుండేవారు. యూనిటీ, ఐకమత్యమే బలం కదా, అందుకని. కొందరు పెద్దలకు ఈ వ్యంగ్య కవితలు
ఆగ్రహాన్ని కలిగించినప్పటికీ చాలా మంది ఈ పాటలను పాడమని బాలులను ప్రోత్సహించేవారు. ఎవరికైతే చురుకు తగులుతుందో వాళ్ళు ఇట్లాంటి పాటలు పాడకూడదు అంటారు. కానీ కొంతమందికి అవి నచ్చు, అందులో సత్యాన్ని గ్రహించిన వారు మళ్ళా పాడించుకునేవారు అనమాట. స్వామి వ్యంగ్య కవితలకు గ్రామాధికారులు కూడా గురి కావాల్సి వచ్చేది. ఒక అధికారి తన హిట్లర్ మీసం మెరిసే గడియారము చూసుకొని మురిసిపోతూ చెడు తిరుగుళ్ళు తిరుగుతూ తనంత గొప్పవాడు లేడు అన్నటువంటి అహంకారముతో విర్రవీగుతుండేవాడు. తాను ఆ వ్యక్తిపై ఒక వ్యంగ్య కవితను వ్రాసి తోటి బాలురకు ఆ పాటను నేర్పించి ఎలా అతనికి బుద్ధి చెప్పింది బాబా విద్యార్థులకు తెలియచేశారు. పిల్లలంతా ఈ కవితను నేర్చుకుని అతని ఇంటి ముందు గొంతులు బొంగురు పోయేలాగా పాడేవారు. వీధి వీధిన తిరుగుతూ చివరికి అతడు భయంకరమైన ఆ మీసమును గడియారమును తీసివేసి చెడు తిరుగుళ్ళు మానేదాకా వాళ్ళు ఆ పాటను పాడడం మానలేదు. ఈ విషయాన్ని వేరే బుక్ లో అండి సుబ్బమ్మ గారి భర్త గారు అని వ్రాయపడింది, బహుశా ఆయనే అయిండొచ్చు ఈ వ్యక్తి. బాబా తెలుగులో మరో నాటిక కూడా వ్రాశారు. ఆ నాటిక పేరు న్యూ టైమ్స్. ఆ నాటికలోని కథ ఒక కవి చుట్టూ అల్లబడింది. ఆ కవి బ్రతికి ఉండగా ఎవరూ పట్టించుకోకపోయినా, ఎంతగా అవమానం పొందినా, అతను మరణించాక కొన్నేళ్లకు అతని కుమారుడు ఎన్నికలలో అద్భుత విజయం సాధించడానికి ఆ పద్యాలే ఎంతగానో ఉపయోగపడినాయి. పాఠశాల వార్షికోత్సవాల సందర్భంలో స్వామి వ్రాసినటువంటి నాటిక చెప్పినట్లు చేస్తారా అన్న నాటికను వేదికపై ప్రదర్శింపచేసిన ఉపాధ్యాయుడు తమ్మిరాజు గారు ఉరవకొండలోని ఉండేవారు. బాబా అన్నగారైన శేషమరాజు గారి ఇంటికి ఎదురుగా ఇప్పటికీ ఉంది వారిల్లు. ఇప్పుడు శేషమరాజు గారి ఇంటి స్థానంలో మట్టి దిబ్బ మాత్రమే మిగిలి ఉన్నది. నిజానికి అది 3 విధాలుగా ప్రసిద్ధికెక్కిన పవిత్ర యాత్రాస్థలి. ఆ ఇంట్లోనే స్వామి ఎన్నో గంటల కాలం వారి ఉపాధ్యాయునితోనూ భక్తురాలైన ఆయన సతీమణితోనూ గడుపుతూ వారికి ఎన్నో విధములైన లీలను చూపిస్తూ వారిని ధన్యులను గావించారు. ఎవరంటే తమ్మిరాజు గారి ఇంటి దగ్గర ఎక్కువ వెళ్తూ ఉండేవారు అనమాట స్వామి. వాళ్ళకి శ్రీమతికి ఎన్నో లీలలు చూపించారనమాట. ఆ విషయాన్ని ఇంకా వచ్చే లైన్లో ఉందండి. తన వయసువాడే అయిన ఆ ఉపాధ్యాయుని కుమారునితో కలిసి బాబా ఎక్కువ కాలం ఆ ఇంట్లోనే ఆటపాటలతో గడుపుతుండేవారు. కేవలం పేర్లతో పిలుస్తూ విష్ణువు యొక్క దశావతారములను ఇంకా ఆ ఉపాధ్యాయుని సతీమణి భక్తితో పూజించే అనేక మంది దేవతామూర్తులను, గొప్ప సాధువులను స్వామి ఆ ఇంటి గోడపై ఆమెకు చూపించారు. మద్రాసు సాయి సమాజం అన్నమాట. మద్రాసు సాయి సమాజం వారిచే ప్రచురింపబడే మాసపత్రికలో ఆమె ఈ సంఘటనను గురించి పద్య రూపంలో ప్రచురింపచేశారు. తన అవతార లక్ష్యమును నెరవేర్చుకొనడానికి బయటకు వెడలిన బాబా తల చుట్టూ బంగారు కాంతులు వెదజల్లే వలయాన్ని చూచి ధన్యురాలైనటువంటి నారాయణ శాస్త్రి ఇల్లు కూడా శేషమ్మరాజు గారి ఇంటి పక్కనే ఉన్నది. చాలా చిన్న వయసులోనే బాబా అతని పాండిత్య పాఠవాన్ని పరీక్షించి నారాయణ శాస్త్రిని అనుగ్రహించారు. బెంగుళూరు వైట్ఫీల్డ్ లో వేలాది మంది భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు రోజుల తరబడి స్వామి తల చుట్టూ దివ్యమైన కాంతి వలయాన్ని దర్శించగలిగిన విషయం అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి డాక్టర్ బరోనోవిస్కి చెప్పగా విన్నప్పుడు, అటువంటి వలయాన్ని బాబా బాలునిగా ఉన్నప్పుడే చూడగలిగిన నారాయణమూర్తి ఆనాడు పొందిన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని ఊహించగలిగాను అంటున్నారు కస్తూరి గారు. పట్టణములో వారందరికీ, పాఠశాలలో ఉన్నటువంటి వారందరికీ
ఎంతో ప్రియమైన వాడైనప్పటికీ కూడా ఉరవకొండలో ఉన్నప్పుడు చాలా గడ్డు దినాలు గడపవలసి వచ్చిందని బాబా విద్యార్థులకు తెలియచేశారు. వాళ్ళ సోదరుని ఇంటికి నీళ్లు మోసుకు వచ్చేది, కట్టెలు కొట్టి తెచ్చి ఇచ్చేది బాబాయే. 2-3 రోజులకు ఒకసారి కొండ ప్రాంతానికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న చెట్ల కొమ్మలను కొట్టి కట్టెలు మోపుగా కట్టి తలపై పెట్టుకుని ఇంటికి మోసుకుని వచ్చేవారు బాబావారు. ఇలా కట్టెలు కొట్టి తేవటంతో పాటు ఇంటికి చాలా దూరాన ఉన్నటువంటి బావి దగ్గర నుండి అక్కడికి వెళ్ళి కడవలతో నీళ్లు కూడా మోసుకొచ్చేవారు బాబా. వీటితో పాటుగా ఇంకా ఎన్నో కష్టమైన పనులతో సతమతమవుతున్నప్పటికీ బాబా ఎప్పుడూ తాజాగా ఎంతో ఉల్లాసంగా ఉండేవారు. మనం చిన్న పని చేస్తే శ్రమ పడిపోయి నీరసం అయిపోతాం, కానీ బాబా ఇన్ని పనులు చేస్తున్నా కానీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భగవంతుడు, దైవశక్తి. చక్కని హాస్యంతో ఎప్పుడు అందరినీ నవ్వుతూ ఉండేవారు. ఆయన క్యాస్టాల్ మొహం అంటే ఇష్టం ఉండదు కదా, కానీ ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్ళు మాత్రం బాబా యొక్క ఈ దురవస్థను చూడలేక బాబా తల్లిదండ్రులకు వెంటనే వచ్చి తనను తీసుకెళ్లమని ఉత్తరం రాయమని బాబాను బలవంతం పెడుతూ ఉండేవారు. బాబా అలా ఉత్తరం రాయకపోతే తామే స్వయంగా ఇక్కడ విషయాలు తెలుపుతూ ఉత్తరం రాస్తామని కొంతమంది అంటూ ఉండేవారు. కానీ ఇందులో ఎవరు విచారించవలసిన పని ఏమీ లేదు. ఇలా ఇతరులకు సేవ చేయగలగడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని బాబా వారికి నచ్చ చెప్పేవారు. చిన్నప్పటి నుంచి సేవా తత్పరులు స్వామి. మీరు ఎందుకు అలా బాధపడతారు? ఇలా ఒకరికి ఉపయోగపడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఉండేవారు బాబా. ప్రతిరోజు పాఠశాలలో పాఠాలు ప్రారంభించేలోగా జరిపే ప్రార్థనా సమావేశంలో బాబా పాటలు పాడే వేదిక ఎక్కి నిలుచున్నాను నేను. ఎవరు? కస్తూరి గారు వెళ్ళి నిలబడ్డారు ఆ వేదిక మీద. ఒకానొక చరిత్రాత్మకమైన రోజున బాబా అదే వేదికపై నుండి నేను ఇంక మీకు చెందను, నన్ను పిలిచే వారికి, నా సహాయాన్ని అర్థించే వారికి మాత్రమే నేను చెందుతాను అని ప్రకటించి అక్కడ ఉన్న జనం ఆ ప్రకటన జీర్ణించుకునేలోగా గబగబా క్రిందికి మెట్లు దిగేసి వచ్చి తన సోదరుడు ఉంటున్న ఇంటికి వెళ్ళి తన పాఠ్య పుస్తకములను ఇంట్లోకి విసిరివేసి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఆంజనేయులు గారింటికి వెళ్ళారు. ఆంజనేయులు బాబాను ప్రేమించేవారు, ఆరాధించేవారు. బహుశా విముక్తి కోసం అర్థించిన వారిలో ఆయన కూడా ఒకరు అయి ఉండవచ్చును. కానీ బాబా ఆంజనేయులు ఇంట్లోకి వెళ్ళలేదు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో డజనుకు పైగా గుండ్రని పెద్ద పెద్ద జాతి బండలు ఉన్నాయి. సరిగ్గా ఆంజనేయులు వారి ఇంటి ఎదురుగా ఉన్న ఒక మధ్య రకం సైజు రాతి బండపై బాబా కూర్చున్నారు. పాఠశాలలో బాబా చేసిన చారిత్రాత్మకమైన ప్రకటన అనంతరం బాబాతో పాటుగా వచ్చిన జనసమూహం అంతా కూడా ప్రవాహంలా బాబాను చుట్టిముట్టి కూర్చున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోయిన ఒక మహావిప్లవానికి నాందిగా ఆంజనేయులకు ఆ దృశ్యం స్ఫురింపజేసింది. అందుకు గుర్తుగా ఆంజనేయులు ఆ బండ చుట్టూ ఒక మంటపాన్ని కట్టించారు. ఈ మధ్యనే బాబా ఆ స్థలాన్ని కొని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా ఒక కమ్యూనిటీ హాల్ను కట్టడానికి ఉరవకొండలోని కొందరు సహృదయులకు అనుమతి ఇచ్చారు. మహత్వపూర్ణ ప్రకటన. తన భక్తులు ఆర్తితో తన కోసం పిలుస్తుండగా పాఠశాల విద్యార్థిగా, రాజు కుటుంబ సభ్యునిగా ఇంకా తాను నటించలేనని ఆ బండపై కూర్చుని బాబా వెల్లడి చేశారు. ఇంతవరకు స్వామి చేసింది నటన అన్నమాట. మరీ చిన్నతనంలో అవతార ప్రకటన చేయలేరు కదా, చేస్తే ప్రజలు నమ్మరు కదా అని చేత కొంతకాలం గడవనిచ్చి అవతార ప్రకటన చేసి ఇంకా అతనికి ఎటువంటి బంధాలు అనుబంధాలు లేవని వెల్లడి చేశాడు.
షిరిడీలో ఉన్నప్పుడు కొంత కార్యక్రమాన్ని నిర్వర్తించిన విషయాన్ని సూచిస్తూ నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చవలసి ఉంది అని ప్రకటించారు. ఆ తర్వాత అక్కడున్న వారందరినీ భగవంతుని నామం జపిస్తూ భజన గీతాలు పాడమని ఆదేశించారు. దురాశతో దుఃఖముతో బాధపడే ప్రజలకు ముక్తిని ప్రసాదించటానికై గురువులకే జగద్గురువై బాబా నిలిచారు. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం అన్న భజన గీత ద్వారా సాధ్యము కాని ఆ భయంకర సంసార సాగరాన్ని దాటి తరించడం కోసం గురు చరణములను మనసులో భజించండి అని స్వామి బోధించారు. స్వామి సూచించిన ఆ చరణములు ఏ జగద్గురువో అక్కడ ఉన్న వారిలో కొద్ది మంది ఆ బంగారు చరణములు సాయి చరణములే అని గుర్తించగలిగారు. ఆ తొలి దశలోనే బాబా భగవంతునితో సంయోగం చెందాలంటే జీవకారుణ్యము సౌభ్రాతృత్వము తప్పనిసరిగా కలిగి ఉండాలని నొక్కి ఒక్కాణించారు. ప్రేమను అప్పుడే మనకి ప్రబోధించారు స్వామి. జీవకారుణ్యము సౌభ్రత్వం ఉండాలంటే తప్పనిసరిగా ప్రేమ ఉండాలి. ప్రేమ ద్వారానేవి వెల్లడి అవుతాయి. చుట్టూ ఉన్న ప్రజల నిస్సహాయతను దుఃఖాన్ని వారి ఆనందాన్ని మృంగివేస్తున్న దౌర్భాగ్యాన్ని చూసిన బాబా దయతో కరుణతో కరిగిపోయేవారు. దీపం ఇక చిమ్నీలో దాగుంటే సమయం అంతరించి ప్రతి పల్లెలోనూ పట్నంలోనూ పాఠశాలలోనూ పవిత్ర స్థలాలలో ఇంటింట వాడవాడల ప్రతి హృదయంలోనూ వెలుగు విరజిమ్మవలసిన సమయం ఆసన్నమైంది. నరక బాధలు అనుభవిస్తూ కలుషితమైపోయినటువంటి మానవ జాతిని ఉద్ధరించటానికై భూమిపై మానవాకృతి దాల్చి అవతరించిన దైవం పాదాలు గట్టిగా పట్టుకుని తరించవలసిందిగా ప్రపంచ ప్రజలందరకు బాబా శంఖారావంతో పిలుపునిచ్చారు. ఆనాడు అలా మహత్వపూర్ణమైన పిలుపునిచ్చిన బాబా పాదపద్మాలు గులాబీ రేకులపై, మంచు కొండలో పరిచిన మంచు తివాచీలపై, వాన నీటితో తెలిసిన బురద నేలలపై, అందమైన విశాలమైన రహదారులపై, సముద్ర తీరాన గల ఇసుక తెన్నెలపై నలుమూలల బాధాతప్తులైన ప్రజలను ఓదారుస్తూ అనుగ్రహిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. ఉరవకొండలో గడిపిన కొద్ది కాలంలోనే బాబా ఆ గ్రామంలోని పిన్నలు పెద్దలు అందరి హృదయాలలో ప్రతిష్ఠింపబడ్డారు. వారి కన్నులను ఆనందపు కాంతితో వెలిగేలా ప్రకాశింపజేశారు. వారి చెవులలో భజన గీతాల మాధుర్యాన్ని నింపారు. ఉరవకొండలో పాఠశాల గర్వంగా చెప్పుకోదగ్గ ఉత్తమ విద్యార్థి బాబా. ఆ ఊరి ప్రజలందరికీ బాబా వారు గర్వకారణం. బాబా అద్భుత శక్తిని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన అసాధారణమైన తెలివితేటల గురించి ప్రతి ఇంట కథలు కథలుగా చెప్పుకుంటారు. తన కోసం పరితపించే భక్తుల కోసం, తన కర్తవ్య పాలన కోసం వెళ్తున్నానని బాబా వారు ప్రకటింపగానే ఆ గ్రామ ప్రజలంతా ధైర్యాన్ని కోల్పోయి అంతులేని విచారంతో మూగపోయారు. పులి చర్మం. కేవలము 14 ఏళ్ల చిరుప్రాయంలోనే తాను భక్త సంరక్షణార్థమై అవతరించానని, షిరిడీ సాయి బాబాయే తానని ఉరవకొండలో ప్రకటించి బాబా పుట్టపర్తి రావటం జరిగింది. కానీ చుట్టుపక్కల గ్రామాలలోని 40 మైళ్ళ దూరాన గల అనంతపురం ఆవలి గ్రామములోని వారు కూడా సత్యనారాయణ రాజును సాయిబాబాగా అప్పటికే గ్రహించటం జరిగింది. ఒక రోజున ఒక జీపు డ్రైవరు చిత్రావతి నదీ తీరాన్ని దాటి పుట్టపర్తి రహదారి వెంట బాబా కోసం వెతుక్కుంటూ వచ్చాడు. చిత్రావతి అవతలి ఒడ్డున ఉన్న అడవికి ఆ జీపు డ్రైవర్ యజమాని అయినటువంటి ఒక యువ ఆంగ్ల సబ్ డివిజనల్ ఆఫీసరు వేట కోసం వెళ్ళారు. కానీ అడవి నుండి
అనంతపురం తిరిగి వస్తుండగా త్రోవలో సరిగ్గా పుట్టపర్తి గ్రామానికి ఎదురుగా అతని వాహనం ఆగిపోయింది. జీపు డ్రైవరు యజమాని కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ వాహనాన్ని కదల్చలేకపోయారు. అప్పుడు ఆ డ్రైవరు పుట్టపర్తిలో ఒక అద్భుత బాలుడు ఉన్నాడని, అతను తన హస్తచాలనంతో విభూతిని సృష్టించి అన్ని రకములైనటువంటి వ్యాధులకు నివారణ ఔషధంగా ఇస్తాడని, మన జీపు బాగవటానికి కూడా ఆ విభూతి ఉపయోగపడుతుందని తన యజమానికి సలహా ఇచ్చాడు. అందుకు ఆ ఆంగ్ల యువకుడు అంగీకరించి తన జీపులో కూర్చుని డ్రైవర్ను బాబాని అడిగి విభూతి తెమ్మని పంపించాడు. ఆ డ్రైవర్ వెతుక్కుంటూ బాబా దగ్గరకు వచ్చాడు. కానీ బాబా వారు నేనే స్వయంగా వస్తాను పద జీపు దగ్గరికి అని అనటంతో అతను ఆశ్చర్యంతో నివ్వెరపోయాడు. ఆ ఇసుక తీరం వెంబడి నడిచి వచ్చి జీపు దగ్గరకు రాగానే అందులో అంతకు 2 గంటల క్రితమే చంపబడ్డ పులి కళేబరాన్ని తొంగి చూశారు బాబా. స్వామికి అన్ని రకాల జీవుల పట్ల ప్రేమ అధికం. అమాయక జంతువులు హింసించబడటం, చంపబడటం స్వామి సహించలేకపోయేవారు. ఈ స్థలములో జీపును నేనే ఆపాను. ఎందుకో తెలుసా? నువ్వు చంపి తెచ్చిన ఈ పులి 3 బిడ్డల తల్లి. దాని పిల్లలు 3 కూడా తల్లి కోసం ఏడుస్తూ అరుస్తున్నాయి. వెంటనే వెనక్కి వెళ్ళు. ఆ 3 పులి పిల్లలను తెచ్చి వాటిని చక్కగా సంరక్షించగల జంతు ప్రదర్శనశాలకు బహుమతిగా ఇవ్వు. ఎటువంటి హాని తలపెట్టని ఆ అడవి మృగాలను ఇక మీదట నీ సరదా కోసం వేటాడి చంపకు. ఎందుకు వాటిని అలా చంపుతావు? వాటిని షూట్ చేయవలసింది తుపాకీతో కాదు, కెమెరాతో. అలా చేస్తే వాటికి ఎటువంటి హాని కలగదు అన్నారు బాబా. ఆ ఆంగ్ల యువకుడు బాబా చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి తర్వాత ఇంకా ఎప్పుడూ అతని జీవితంలో తుపాకీ చేత పట్టుకోలేదు. ఇంతటి ట్రాన్స్ఫర్మేషన్ అండి. మాటలతో తెచ్చారు. ఒకే ఒక్కసారి మాట్లాడి తుపాకీతో వేటాడి జంతువులను చంపటం కంటే కూడా కెమెరాతో నేర్పుగా వాటి చిత్రాలను తీయటమే ఎక్కువ సాహసవంతమైనటువంటి వినోదభరితమైన సాత్వికమైన చర్య అని అతనికి అనిపించింది. తల్లి మరణంతో దిక్కులేనివైనటువంటి ఆ పులి పిల్లలను అతడు ఒక జంతు ప్రదర్శనశాలకు బహుమానంగా ఇచ్చారు. ఆ పులి చర్మాన్ని చర్మకారులను శుభ్రం చేసి ఇచ్చాక అతడు పుట్టపర్తికి తీసుకుని వచ్చాడు. అప్పటికి ప్రశాంతి నిలయం నిర్మాణంలో ఉన్నది. అతను పులి చర్మాన్ని తెచ్చి బాబా పాదాల చెంత సమర్పించాడు. కూర్గు ప్రాంతానికి చెందిన సాకమ్మ స్వామిని చేతిలో రుద్రాక్షతో జపమాలలతో ఆ పులి చర్మంపై యోగముద్రలో కూర్చుని దర్శనం ఇవ్వమని అర్థించింది. ఒక ఫోటోగ్రాఫర్ని కూడా సిద్ధంగా ఉంచి ఎప్పుడూ ధ్యానం చేయటం కానీ జపం చేయటం కానీ బాబావారు చేయకపోయినా ఈ బుక్ లో ఫోటో ఉందా? లేదండి, బుక్ లో లేదండి సాయిరా. I will show you. Please wait. ఇది పాత బుక్. అవును సాయిరా. ఇది రీప్రింట్, కొన్ని మార్చి రీప్రింట్ చేశారు. ఇది కొంచెం పైకి తీయండి. ఫోటోని పైకి, ఇంకా పైకి వెళ్ళాలి. సాయిరాం కొంచెం కిందకి దించండి, పులి చర్మం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం సైడ్. ఇది బండరాయి. మీరు ఇందాక చెప్పారే, అవును సార్. ఆంజనేయులు రెనోవేట్ చేసిన బండరాయి. అవునండి, అవునండి. ఈయనేమో నారాయణ శాస్త్రి గారు. ఇదేమో శేషంరాజు గారి ఇల్లు. ఈయనేమో తమ్మిరాజు గారు.
ఈ రీప్రింట్ లో ఇచ్చా. ఓకే, కంటిన్యూ. సాయిరామ్, థ్యాంక్ యూ సాయిరామ్. సో ఈ విధంగా సాకమ్మ గారు ఫోటో తీయించారు. ఆ ఫోటోని మనకి మన గురువు గారు చూపించారు. మన అదృష్టవంతులం. నెక్స్ట్ బాబా గురించి ఒక పుస్తకం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్యలీలలు అన్న పేరుతో శ్రీమతి నాగమణి పూర్ణయ్య ఒక పుస్తకాన్ని తెలుగులో వ్రాసారు. ఆ పుస్తకము తర్వాత ఆంగ్లంలో కూడా అచ్చు వేయబడింది. పుస్తకం పీఠికలో స్వామి దివ్యశక్తిని దర్శించటానికి లభించిన ప్రతి అవకాశాన్ని తప్పక వినియోగించుకునేదాన్ని అని ఆమె వ్రాశారు. ఆ పుస్తకములో 140 కంటే ఎక్కువ లీలలను గురించి వ్రాయబడింది. వీటిలో 115 కంటే ఎక్కువ లీలలు నా కళ్ళతో ప్రత్యక్షంగా దర్శించి మహదానందం పొందినవే అని ఆమె వ్రాశారు. ఆమె దక్షిణ రైల్వే విభాగములో చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంట్ గా పనిచేసే పూర్ణయ్య గారి భార్య. ఆ పుస్తకములో ఆమె వ్రాసిన లీలలన్నీ బాబా దివ్యత్వ ప్రకటన అనంతరం నివసించిన పాత మందిరంలో జరిగినవే. 1950వ సంవత్సరములో ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుండి బాబా అంతవరకు నివసించిన ఆ మందిరం పాత మందిరం అని పిలువబడుతుంది. స్వామి సృష్టించిన విభూతితో అనేక వ్యాధులు నయం కావటం, స్వామి ఆదేశిస్తే వరదలు కూడా తగ్గుముఖం పట్టటం వంటి లీలలు ఎన్నో ఆ పుస్తకములో వివరింపబడినాయి. ఉధృతంగా పొంగులు వాడుతున్న వరద నీటిలో కూడా నీవు ప్రయాణిస్తున్న బస్సు నదిని దాటగలిగిందంటే అందుకు ముఖ్య కారణం నీకు నా మీద గల భక్తి, విశ్వాసము, నమ్మకమే అని ఆమెకు తెలియచేశారు బాబా. తులసి మాలలు, ఉంగరాలు, లాకెట్లు మొదలైనవి సృష్టించి భక్తులు ధరించటానికి ఇస్తూ ఉండేవారు బాబా. అంతేకాకుండా ఆయన అద్భుతంగా శస్త్రచికిత్సలు కూడా చేసేవారు. ఒక రోజున స్వామి అరటి తొక్కు వంటి వస్తువేదో గోడపై నుంచి బయటకు విసిరివేయటం చూశాను అంటూ నాగమణి ఆ సంఘటన గురించి ఇంకా ఇలా వివరించారు. ఆ తరువాత బాబా నా దగ్గరకు వచ్చి రక్తంతో తడిసి ఎర్రగా ఉన్న తన చేతులను శుభ్రం చేసుకోవటానికి నీళ్లు కావాలని అడిగారు. ఆ భక్తుణ్ణి కాపాడమని నన్ను ప్రార్థించావు కదా, అందుకే అతనికి ఆపరేషన్ చేశాను అన్నారు బాబా. మత్తు మందైనా ఇవ్వకుండా పూర్తిగా తెలివితో ఉన్న స్థితిలో ఆపరేషన్ చేయబడ్డ ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడో అన్న ఆందోళనతో నేను ఆ రాత్రి నిద్ర పోలేకపోయాను. ప్రక్క గదిలో నొప్పితో అతను పడే బాధను తలచుకుంటూ రాత్రంతా భయంతో అలా మేలుకొని గడిపాను. ఉదయం స్వామి నన్ను పిలిచి రోగికి కొంచెం దూది, సర్జికల్ కాటన్ ఇచ్చి రమ్మని పంపారు. రోగికి కొంచెం దూది ఇచ్చి రమ్మని చెప్పారు. భయపడుతున్న నన్ను వెళ్ళి వెంటనే దూది ఇచ్చిరా అని ఆజ్ఞాపించారు. తలుపు తెరిచి లోపలికి వెళ్ళటానికి కొంచెం తటపటాయిస్తూ భయపడుతూ మెల్లగా లోపలికి చూస్తే అతను చక్కగా ఒక పళ్ళ నిండా ఇడ్లీలు పెట్టుకుని పచ్చడి నంజుకుంటూ తినటం చూసి నివ్వెరపోయాను. స్వామి నా వెనుకన నిల్చుని ఉన్నారు. ఇది డాక్టర్లు చేసిన ఆపరేషన్ కాదు అంటూ తమాషాగా నవ్వుతూ, ఈ ఆపరేషన్ చేసింది నేను, అందుకే అతనికి ఏమాత్రం నొప్పి కలగలేదు, ఇంకా ఏమీ ఇవ్వవలసిన అవసరం కూడా కలగలేదు. అతనికి ఇక ప్రత్యేకమైన పథ్యం కూడా ఏమీ అక్కరలేదు. అతనికి ఏది కావాలంటే అది తినవచ్చు అన్నారు స్వామి. అతని పొట్టపై ఆపరేషన్ జరిగినందుకు గుర్తుగా పొడవైన మచ్చను నాకు చూపించారు, కానీ కుట్లు వేసినట్లుగా గుర్తు ఎక్కడా లేదు. నేను సృష్టించిన విభూతిని నుదుటిని వ్రాయగానే అది మత్తుమందగా పనిచేసింది. ఒక త్రిశూలాన్ని, కత్తిని కూడా సృష్టించి శస్త్రచికిత్స పూర్తి చేశాను. శస్త్రచికిత్స పూర్తి కాగానే విభూతి చల్లాను, అంతే, అంతా పూర్తయింది అని చెప్పారు బాబా.
ఇంకొకసారి స్వామిని పరీక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో నలుగురు వ్యక్తులు ప్రశాంతి నిలయానికి వచ్చారు అంటూ బాబా ఆ సంఘటన గురించి నాగమణి పూర్ణయ్య ఇంకా ఇలా చెప్పారు. పుట్టపర్తి రావడానికి ముందు ఇక్కడికి 3 మైళ్ళ దూరాన ఉన్న బుక్కపట్నం చేరుకోగానే వాళ్ళు తమ చేతి గడియారాలను ఒకరిది ఒకరు మార్చుకుని తాము చేసిన పని స్వామి కనుక్కోగలరో లేదో తెలుసుకోవాలని అనుకున్నారు. ఒకవేళ ఆయన భగవంతుడే అయితే ఈ సంగతి తెలిసి తీరాలి అనుకున్నారు. స్వామి వాళ్ళని పిలిచి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, మీరు వచ్చే త్రోవలో ఏమి మాట్లాడుకున్నారో అంతా నాకు తెలుసు. ఒక గడియారం ఒకరు మార్చి పెట్టుకున్నారు, అవునా? మీరు నన్ను పరీక్షించాలన్న ఉద్దేశంతోనే వచ్చారని నాకు తెలుసు. కానీ ఇది భక్తులు ఉండే ప్రదేశం కనుక మీరు ఎక్కడ నుండి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళిపోండి అన్నారు బాబా. స్వామి పాడించిన పాట. ఇది వేరే వాళ్ళతో పాడింది చెప్పండి మేడం. సాయిరామ్. సాయిరామ్ అండి. చెప్పండి, ఈ పాట చెప్పండి. ఈ పాట చెప్పండి, రేపు ఎవరైనా మంచి ప్రాక్టీస్ చేసి పాడమని చెప్పండి. అట్లాగే సాయిరామ్. సాయిరామ్. స్వామి పాడించిన పాట. భజన కార్యక్రమాలను ప్రోత్సహించడమే కాకుండా గ్రామాలలో క్షీణించిపోతున్న భజన మండళ్లను కూడా బాబా బాగా అభివృద్ధి చెందేలా చేశారు. అంతేకాక ఎన్నో క్రొత్త పాటలను, నామావళులను భజన కార్యక్రమాల కోసం రచించారు బాబా. ఆ తొలి రోజులలో బాబా కొన్ని పాటలు వ్రాశారు. 17 సంవత్సరాల వయసులో ఉండగా బాబా తాను వ్రాసిన ఒక పాటలో సాయి ధర్మానికి మూలస్తంభం అయినట్టి సత్య, ధర్మ, శాంతి, ప్రేమల గురించి వర్ణించారు. ఆ పాట ఇది. దయచేసి ఎవరైనా ఈ పాట పాడగలిగితే దయచేసి ఇప్పుడే పాడండి అమ్మా. పాట సత్య, ధర్మ, శాంతి, ప్రేమ చెప్పండి. ఎవరైనా మంచిగా పాడేవాళ్ళు ప్రాక్టీస్ అది పాడతారండి. టుమారో, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సరేనండి. నెక్స్ట్ అంశము పయనించే ప్రేమ. ఇక్కడ ఆపేసాను చాలు. ఓకే సాయిరామ్. సో ఈ పాటను ఎవరైనా దయచేసి ప్రాక్టీస్ చేసుకుని రేపు సత్సంగం ప్రారంభించే ముందు గురువు గారి అనుమతితో పాడండి. అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. సాయిరామ్ అండి. ఇటువంటి అద్భుత అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబా వారికి నా హృదయపూర్వక పాదాభివందనలు తెలియచేసుకుంటూ, ఇటువంటి అద్భుత అవకాశాన్ని అంటే పఠించే అవకాశాన్ని ప్రసాదించినటువంటి మన గురు దంపతులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మి గారికి కృతజ్ఞతలు, వందనములు తెలియచేసుకుంటూ, విన్నటువంటి శ్రోతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలియచేసుకుంటున్నాను. జై సాయిరామ్. జై సాయిరామ్. పద్మభయ్యనే రేపు జిఎల్ సరస్వతికి మంచి షెడ్యూల్ చెప్పు పాదసారికి. ఓకే. Shall I sing? Tomorrow you can do it. Already time అయిపోయింది. Okay. సరేమండి. నిన్న టాపిక్ మనం కంటిన్యూ ఇట్. రేపు నేను మళ్ళీ మన బయటకు వెళ్ళే అవకాశం ఉంది. మరి నాకు తెలియదు వెన్ ఐ కంప్లీట్ అయ్యడం. యాక్చువల్లీ రేపు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. మరి ఏం చేయగలను? వాట్ కెన్ ఐ డూ? సో నిన్న మనం ప్రతి వ్యక్తి, నువ్వు కాదు, నేను కాదు, ఇక్కడ 36 మంది కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడికి కూడా కొన్ని రుణాలు ఉంటాయి. రుణం అంటే అప్పు. రుణమాఫీ పథకాలని ప్రభుత్వాలు బాగా చేస్తున్నాయి, అందరికి తెలిసిందే. లబ్ధి పొందిన వాళ్ళు ఇంకా బాగా తెలుస్తుంది. మనలాంటి వాళ్ళకి ఏమో అప్పు తీసుకుంటే మంచుటూ జరుగుతారు, కొనకేమో 1000 కోట్లు ఏమి లేకుండా 1000 కోట్లు ఇస్తారు బ్యాంకు. ఆడి దివాలా చేస్తే రుణమాఫీ చేస్తారు. సో రుణము అంటే ఇక్కడ నిన్న 3 రకాల రుణాలు చెప్పారు స్వామి. పితృ రుణము, తల్లిదండ్రులు, ఇది మస్ట్. మాతృ రుణము, తల్లి రుణము.
నీ నీ రుణం తెచ్చుకుంటాను అని అన్నాడు. ఆ కథ పోతే ఇప్పుడు నాకు టైం అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ దారగిరి చెప్తుంది కానీ నాకు సమయం లేదు. దైవ రుణము అని 3 రకాల రుణాలు ఉన్నాయని ఏం చెప్తారు. రుణాలను మనం మాఫీ చేసుకోకపోతే ఈ సైకిల్ నుంచి బయటపడే అవకాశం ఉంది. రుణమాఫీ కాలేదనుకోండి, ఆ బకాయిలు ఉంటే ఆ బకాయిలు తీర్చుకోవడానికి మనం టేక్ బర్త్ కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ అష్టావక్రుని కథ చెప్తున్నారు. స్వామి ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా నేరేట్ చేస్తారు అష్టావక్రుని కథ. ఇక్కడ డిఫరెంట్ వేలో నేరేట్ చేసిండు. పూర్వకాలంలో నాకు టైం ఉంటే చివరిలో అమ్మా నేను రుణం తీసుకుంటాను అన్న కథ ఐ విల్ గివ్ ద ఎండ్ ఇఫ్ ఐ ఫైండ్ టైం. నాకు టైం సరిపోకపోవచ్చు కూడా. చెప్పాను కదా టుమారో ఐ వాంట్ కంప్లీట్ అనుకున్నాను, కాకపోవచ్చు కూడా. సో పూర్వకాలంలో ఉద్దాలకుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. నువ్వు సప్నారావు గ్రూపులో పోయి అక్కడ వాడుకో. పూర్వకాలంలో ఉద్దాలకుడు అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన పుత్రుడు శ్వేతకేతువు, పుత్రిక సుజాత. ఆయన శిష్యుల్లో కహోదకుడు అనే వినయశాలి, సద్వర్తనుడు, గుణవంతుడు, విధేయుడు ఉండేవాడు. కానీ ఇది లక్షణాలు ఉన్నవాడికి ఒక దాంట్లో వెనకబడతాడు. చదువులో వెనకబడటం వల్ల తక్కిన శిష్యులంతా అతనికి ఎగతాళి చేసేవారు. ఇందాక ఒక మాట, ఈ గ్రంథం చదవడం వల్ల ఎంతసేపు ఒకటే ఎప్పుడు స్వామి చెప్పినట్టు చేస్తారా. నేను 3 సార్లు వేయించాను, తెలుగులో 2 సార్లు వేసాను, తమిళనాడుకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో వేయించాను. అది గొప్పతనం. తమిళ్ మనకు రాదు. ఇవాళ చదవటం వల్ల నాకు తెలిసిందంటే స్వామి న్యూ టైమ్స్ అనే ఇంకొక తెలుగులో నాటి కూడా నాకు ఇంతవరకు తెలియదండి. మీకేమైనా తెలుసుండేమో, ఐ డోంట్ నో. ఈరోజు నేను తెలుసుకుందంటే స్వామి ఎంతసేపు చెప్పినట్టు చేస్తారా నాటిక రాశారని చెప్తుంటాను నేను. ఇవాళ గ్రంథం వల్ల న్యూ టైమ్స్ అనే నాటిక అద్భుతమైన ఎపిసోడ్తో ఆ నాటిక రాసినప్పుడు ఆ కవి కథ అనమాట. అదేం ఉపయోగపడలే. ఆ కవి పోయిన తర్వాత ఈ నాటకం పట్టుకుని వాడి కొడుకు ఎలక్షన్లు గెలవటం అనేది ఫ్యాంటాస్టిక్ ఎపిసోడ్. సో గ్రంథాలు చదవటం వల్ల కొత్తవి, కనీసం ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను నేను. ఐ డోంట్ నో న్యూ టైమ్స్ అబౌట్. సో ఇతనికి అన్నీ ఉన్నాయి కానీ చదువులు వెనకబడటం వల్ల మిగతా వాళ్ళు గేలి చేయటం సహజం. అతని భక్తి శ్రద్ధలకు మెచ్చిన గురువు గారికి చాలా సానుభూతి కలిగింది. చదివే చూడలే గురువు గారు, అతని క్యారెక్టర్ చూశాడు. మిగిలిన విషయాల్లో అన్ని బెస్ట్. మార్క్స్ రాకపోవచ్చు, బట్ హీ హ్యాడ్ నో రిమార్క్స్. సో తన కుమార్తె సుజాతను అతనికి పెళ్లి చేశాడు. ఎవరికి? కహోదకుడు. సుజాత గర్భవతిగా ఉన్న సమయంలో కహోదకుడు క్రమం తప్పకుండా అప్పుడు వేదపడను అనుకోకుండా చదివింది అమ్మాయి. ఇప్పుడు కస్తూరి. ఆ సుజాత గర్భవతిగా ఉన్న సమయంలో కహోదకుడు క్రమం తప్పకుండా వేదపఠనం చేసేవాడు. కేవలం తిండి మాత్రమే తిండి. మనం అనుకుంటాం అమ్మ పెట్టిన తిండి మాత్రమే అనుకుంటాం. తిండి తిన్నప్పుడు మిగిలిన ఎందుకు? కడుపులో ఎదుగుతున్న శిశువు వేదపఠనం వినేవాడు. మన మీద ప్రహ్లాదుడు విన్నాడు, ఇంకెవడు విన్నాడు అనుకుంటా, ప్రతివాడు వింటాడు. అది సత్యవతి వాళ్ళ కూతురు గురించి చెప్పినప్పుడైతే మనకు చాలా ధైర్యంగా చెప్పింది. ఆవిడ చెప్పగలిగింది. అందరూ వింటారు, నాట్ ఓన్లీ సత్యవతి, నాట్ ఓన్లీ ప్రహ్లాద. అమ్మ నుంచి ఆహారం తీసుకున్న శిశువు, ప్రతి శిశువు వెంటనే ఉంటాడు, మనం గమనించడం. తండ్రి వేద పఠనంలో స్వరం తప్పినప్పుడు గర్భంలో శిశువు మెలిక తిరిగేవాడట. ఈ విధంగా 8 వంకరలతో పుట్టిన బిడ్డకు అష్టావక్రుడు అని పేరు.
అష్టావకుడు గర్భంలో ఉన్నప్పుడే సుజాత తన భర్తను జనక మహారాజు దగ్గరికి వెళ్లి తమ దారిద్ర్యం తొలగించేందుకు ఆర్థిక సహాయం యాచించవలసింది కోరింది. ఇలానే ఒక భార్య ఇంకొకరిని పంపించిందండి. ఎవరావిడ? సత్యవతుడి భార్య సాయిరా. ఫ్యాంటాస్టిక్. క్లూ ఇద్దాం అనుకున్నాను. ఫ్యాంటాస్టిక్. ఆ ప్రకారంగానే కహోదకుడు మిథిలానగరం వెళ్ళాడు. అప్పుడు జనకుడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం పూర్తయ్యేదాకా వేచి ఉన్నాడు. అప్పుడు పరిస్థితుల ప్రోద్బలం చేత నంది అనే మహాపండితునితో వాదంనకు దిగవలసి వచ్చింది. వాదంలో ఓడిపోయిన వాడిని సముద్రంలోకి విసిరివేయాలి అనే షరతుకు ఒప్పుకున్నాడు. పాపం కహోదకుడు వాదంలో ఓడిపోయాడు. అతను సముద్రంలో దూరంగా తీసుకుపోయి కెరటాల్లో పడవేశారు. అంగవైకల్యం ఉన్నప్పటికీ కౌమార దశలోనే అష్టావకుడు మహాపండితుడు అయినాడు. మన రుద్రంలో సారి చెబుతుంటాడు, ఈయన భోగా అందరు నవ్వేట పండితులు, వాళ్ళని చూసి శ్వేతకేతు నవ్వేట. అప్పుడు ఒక మాట చెప్తాడు అన్నమాట. ఆ మాట నోటితో చెప్పలేదు, బట్ జనక మహారాజు జ్ఞానిగారికి అర్థమైంది. ఇక్కడ అంతా కూడా బాహ్య సౌందర్యం చూసి నవ్వేవాళ్ళే ఉన్నారు కానీ అంతర్జ్ఞానం ఉన్నాడు ఎవ్వడు లేదు, అంత బికార్ నా కొడుకులు అన్నట్టు చెప్పాడు అష్టావకుడు. రుద్రంలో సార్ చెప్తుంటారు అనమాట. సీ ద ఓన్లీ ఫిజికల్ బ్యూటీస్. బాహ్య జ్ఞానం గల వాళ్ళు అందరు కూడా ఈ సభలో ఉన్న వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళు పెట్టుకున్నావా అని ఒక తురక కూడా వేస్తాడు అష్టావకుడు. సార్ చెప్తుంటాడు రుద్రంలో. శ్వేతకేతువు సుజాత అష్టావకునికి తండ్రి కథ తెలుపకుండా పెంచారు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనాడు తండ్రి సంగతి తెలియని వాడివని ఎవరో హేళన చేస్తారు. క్వైట్ న్యాచురల్ ఇన్ ద సొసైటీ. అప్పటి నుంచే ఉందన్నమాట, ఇప్పుడు కొత్త కాదు అది. అప్పుడు అష్టావకునికి తండ్రి విషాదగాథ తెలుపక తప్పలేదు. వెంటనే అష్టావకుడు మిథిలా నగరానికి బయలుదేరి జనకుని ఆస్థాన మండపం ప్రవేశించాడు. ఆస్థాన పండితులతో వాదం చేయడానికి ఒక విద్వాంసుడు వచ్చాడు అని రాజుగారికి తెలియవలసిందిగా కోరగా అతని ఆకారం చూసి భటులు పరిహాసం చేశారు. చిన్న వయసు వాడివని అవమానించారు. జయ విజయుల్ని అడగాయించాలా? జయ విజయులు మంచిగా ఉన్నారు, ఇంకా ఇతనేమో ఫిజికల్ రూపం కూడా బాగలేదు. ఆ పిల్లల్ని చూసి కూడా పరిహాసం చేసేది, పనిష్మెంట్ పొందారు జయ విజయులు. చిన్న వయసు వాడిని అవమానించారు. విద్యకు వయసుతో పని లేదని అష్టావకుడు బదులు చెప్పాడు. ఇంకొక ఎడిషనల్ గా ఒక మాట చెప్పాడు. ఎడిషనల్ గా వర్డ్ ఇది మనం వాడుతూ ఉంటాం. కనువిప్పు కాకపోతే ఇప్పటికన్నా ఈ పదం మనం కనువిప్పు చేసుకోవాలి ఒక పదంతో. కనీసం తన అంగవైకల్యం చూసి సానుభూతితో ఆతిథ్యం ఇవ్వని వేడుకున్నాడు. నా కాళ్ళు లేవని తెలిసి కూడా మనం కుర్చీ సీట్ ఆఫర్ చేయాలనుకోండి, నా కాళ్ళు లేదని తెలిసి కూడా సీట్ ఇవ్వలేవా అని అన్నాడు ఇంకో అతను. ఆ బాలుని పట్టుదలకు ధైర్యమునకు జనకుడు ఆశ్చర్యపడి అతని ప్రవేశం అనుమతించి అతని కోరిక ప్రకారం వాదం ఏర్పాటు చేశాడు. వాదంలో ఓడిపోతే సముద్రంలో విసిరివేస్తానని, చిన్న వయసులో అంత సాహసం పనికిరాదని జనకుడు ఎంతో వారించాడు. చూడు రాజా, ఆత్మ విద్యకు దేహతత్వానికి సంబంధం లేదన్నాడు అష్టావకుడు.
ఆధ్యాత్మిక విద్యతో భాషిస్తున్న అష్టావకులతో నంది పండితుడు వాదానికి దిగాడు. వంద్య అని ఉంది ఇక్కడ, వంద్యో నంద్యో, వకారమో నకారమో తెలియట్లేదు నాకు ప్రింట్ లో. ఆ వాదోపవాదముల వివరాలు చెప్పుకుంటూ పోతే శివరాత్రి కూడా దాటిపోతుంది అన్నారు. బహుశా ఇది శివరాత్రి మెసేజ్ ఏమో, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ బాలుని ప్రశ్నలకు పండితులు జవాబు చెప్పలేకపోయేసరికి అందరూ విస్మయం చెందినారు. చివరికి వంది పండితుని సముద్రంలో విసిరి వేయవలసి వచ్చింది. ఈ విధంగా అష్టావకుడు పితృ రుణం తీసుకున్నందుకు, వంశ గౌరవం నిలబెట్టినందుకు తల్లి ఎందుకు పితృ రుణం అంటే స్వామి ఇక్కడ చెప్తారు. తండ్రులు కూడా తమ సత్ప్రవర్తన ద్వారా పుత్రులకు ఉత్తేజం కలిగించాలి. హరి చేరుమని ఎడి తండ్రి తండ్రి అని అటువంటి తండ్రిని గౌరవించి అనుసరించాలని ప్రహ్లాదు తాడు చెప్పాడు. తక్కిన తండ్రులందరూ బిడ్డల పాటు రాక్షసులే, హిరణ్యకశిపులే. ఫర్ ఎగ్జాంపుల్, తమ బిడ్డలు పుట్టబట్టి పోతున్నారని విచారపడే తల్లిదండ్రులు ఉన్నారు కొందరు. ఎందుకంటే తమ మాదిరిగా ధూమపానము, మద్యపానము, జూదము కొనసాగించలేని వారికి భయం. జపము, పూజ, నామస్మరణము ప్రారంభిస్తారని వారికి భయం. అటువంటి వారికి సత్సంగ ఫలములైన సుఖశాంతుల విలువ తెలియదు. విధి విలాసముల తగిలే దెబ్బల నుంచి కాపాడగల కవచమును తమ సంతతికి సంతరించుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, గాయత్రి మంత్ర ఉచ్చారణలో ధీశక్తి పెరుగుతుంది. ధీశక్తి ఫలితంగా దుస్సాంగత్యం విడనాడి సాటి సజ్జుల చెంత చేరి కోరిక కలుగుతుంది. సత్సంగం దొరకనప్పుడు మీ ఉదార భావములు, ఉత్తమ ఆలోచనలు మీకు సహచరులు. మీ దివ్యత్వం నందు లోతుగా మునకబోయాలి. పొలంలో గాని నదిలో గాని మొసలి నీళ్ళలో ఉన్నంతసేపు అది అజేయం. ఒడ్డుకొచ్చినప్పుడు ఆ మొసల్ని మనుషులు అవలేలుగా చంపగలరు. డివోషన్ ఇది డీప్ పోషన్ అంటే స్వామి ఇదే మోషన్ మీనింగ్. గంభీరమైన లోతుకు పోయినప్పుడు మీకు ఎక్కడ లేని శక్తి. పైన అలలతో ఘోషించే సముద్రం కాస్త డెప్త్ పోతే నిశ్శబ్దంగా ఉంటుంది. మన రకరకాల ప్రవాహాల గురించి చివరి అనువాకంలో 5 చివర్లు చెప్పారు. అక్కడే మీకు రక్షణ స్థానము. లోతు లేని నీటిలోను, శైతిక స్థలాల్లోనూ సంచరించవద్దు. గరుత్మంతుడు పాములను చంపి తింటాడు. ఒకసారి గరుత్మంతుడు కైలాస పర్వతానికి పరమేశ్వర దర్శనం, ఇది కూడా మేము అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటాం. స్థానబలం అన్నమాట. నా ఇంట్లో తొరపాకు, నా ఇంట్లో గురించి మాట్లాడుతాను. తొరపాకంలో కాదు, ఎక్కడైనా ఇట్లా మాట్లాడతా. తొరపాకు నా సొంత ఇల్లు. చిన్న పిల్లలు కానప్పుడు వాళ్ళింట్లో గట్టిగా మాట్లాడతారు, అదే ఇక్కడ బయట పోయి నోట మాట్లాడదు. ఇంకా స్థాన బలం. ఇట్స్ క్వైట్ న్యాచురల్, దాని తప్పంటలేదు. గరుత్మంతుడు పాములను చంపి తింటాడు. ఒకసారి గరుత్మంతుడు కైలాస పర్వతానికి పరమేశ్వరుని దర్శనం కోసం వెళ్ళాడు. శిరస్సు మీద, దండాల మీద, మణికట్టు మీద, నడుము మీద, పాదాల మీద శివుడు సర్పాలను ఆభరణాలుగా దర్శించాడు. ఇప్పుడు కుంభమేళలో చాలా మంది నాగసాధులు ఇట్లా ఉంటున్నారు. కొంతమందికి శరీరంలో పాములు పెట్టుకుంటున్నారు. రేర్ సీన్స్ వీఆర్ సీయింగ్ ఎట్ కుంభమేళ. ఆ సర్పంలో గరుడుని చూసి బెదిరిపోలేదు. రెండుగా చీలిన నాలుకలు దాపి పాములు గరుడిని సవాల్ చేశాయి. అవి ఉన్న స్థాన బలం వల్ల పాములకు అంతటి సాహసం కలిగింది. అప్పుడు గరుడు అంటాడు, అక్కడ కూర్చొని బుసబుస కొట్టడం కాదు, కిందకి దిగిరా నీ సంగతి చెప్తా అంటుంది గరుత్మంతుడు అనేవాడు. శివయ్య మెడలో కూర్చొని బుసబుస అంటున్నావు, కిందకి దిగి నీ సంగతి చెప్తా.
ఆత్మస్థానం స్థిర నివాసంగా ఏర్పరచుకుంటే ఆందోళన, దుఃఖము, గర్వము మిమ్మల్ని పీడించలేవు. స్వామి ప్రేమ గురించి కంటిన్యూ చేస్తున్నారు. మనం ఎన్నో రకాల ప్రేమల గురించి ఈనాడు ప్రస్తావించారు. ఎన్ని ప్రేమలకు నేను అనే భావమే మూలం అంటున్నారు. ఇది సినిమాలో చూసే అంతర్నాటకం వంటిది. నువ్వే ప్రధాన పాత్రవు, ఏకైక భూమిక నీది, ఎక్కినవన్నీ కదిలిపోయే దృశ్యాలు. తత్వమసి ఈ విధంగా గోచరించే బాహ్య ప్రపంచం ఏకమైన బ్రహ్మమే అనేకంగా కనపడుతుంది. త్వం తత్ త్వం అసి. త్వం అంటే నీవు. మహర్షుల అనుభవాలు ఏమని చెప్తున్నవి? వేదాల్లో నిక్షేపించిన జ్ఞానము ఏ దర్శనాన్ని ఆవిష్కరిస్తున్నది? తత్ అనేది త్వం అనేది ఒకటే అని ఉద్ఘాటిస్తుంది వేదం. తత్ అనేది అద్వైతం, ఏకైకం. చూద్దాం, టైం వస్తే ఈ మహావాక్యాల సత్సంగం ఎప్పుడు మొదలు పెడతాం తెలియదు. ఒక పాట అయితే ఉంది. ఐ వాంట్ గివ్ బ్రీఫ్ నేరేషన్. కొంతవరకు నేను తెలుసుకుని మీకు చెప్పాలని ఉంది ఈ 4 మహావాక్యాల విశ్లేషణ. చూద్దాం ఎప్పటికో. మరి మీ ప్రకృతికి భిన్నంగా భాషించినా మిమ్మల్ని మీరు చులకన చేసుకున్నట్లే. బ్రహ్మతత్వము విమలము, అచలము, ఆది, త్రిగుణాతీతం. మీరు చాలా చెప్పుకోవచ్చు క్వాలిటీస్, ఎగ్జెక్టివ్స్. భావముల తుఫానులకు మీరు పడరాదు. మాన్యము, అలసత్వము అనే పొగమంచులో దారి తప్పరాదు. కీలుబొమ్మ ఎట్లా అడిపితే అట్లా కదిలినట్టుగా అదృశ్యంగా ఉన్న జగన్నాటక సూత్రధారి ఆదేశానుసారం మీ పాత్ర ఇది. నేను తోలుబొమ్మ చూస్తున్నాను, వెనక కదిలిస్తుంటాడు. ఒకసారి ఒక గ్రామంలో హరిశ్చంద్ర నాటకం వేశారు. ఆ ఊళ్ళో పార్టీలు ఉండేవి. హరిశ్చంద్రుడు, లోహితాసుడు ఒక పార్టీకి చెందినవాడు. చంద్రమతి పాత్ర ధరించిన మనిషి ఇంకొక పార్టీకి చెందినవాడు. నాటకంలో లోహితాసుడు త్రాటిపాము కలిసి చనిపోతాడు. చంద్రమతి గుండెలు బాదుకుంటూ శోకాలు పెట్టాలి. కానీ లోహితాసుడు వేసిన వాడు వ్యతిరేక పక్షానికి చెందినవాడు కాబట్టి చంద్రమతి వేషధారి ఏడవనని పట్టుబట్టాడు. చూడండి, నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వింటున్నాను సిచ్యువేషన్. నాటకం మధ్యలో ఎట్లా జరిగింది చూడండి. దీనివల్ల పెద్ద కలహం బయలుదేరింది. ఇక్కడ నటులు తమ వ్యక్తిత్వాలను మర్చి పాత్రలో లీనం కాలేకపోయారు. నాటకంలో వేషాలు వేస్తున్నామనే సంగతి గుర్తులేదు వారికి. ఇదే వంచన. ఈ టాపిక్ పేరే వంచన అని చెప్పాం కదా. అంటే అసలు వంచన. వంచన చేస్తాము, వంచింపబడతారు. నాటకంలో వేషం వేస్తూ ఆ పాత్ర పలకవలసిన సంభాషణ చెప్పకపోవడం, అభినయించడానికి పూనుకున్నప్పటికీ నాటకం రక్తగట్టించకపోవడం, పలువురు పండితులు వేదశాస్త్రం వలిస్తున్నారు అని వారి ప్రబోధము కంటే వారి ప్రవర్తనమే ఇతరులను ఆకర్షిస్తుంది. ఈశ్వర వైభవాన్ని చాలా మంది కీర్తిస్తుంటారు, కానీ పరమాత్మ సన్నిధానంలో వర్తించేవారు చాలా కొద్ది మంది.
విశ్వవ్యాప్తమైన దివ్య వైభవమును అనుభవించేవారు కొద్దిమంది మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మేము పోయించాం మొన్న ఈ మధ్యన ఉడిపి కృష్ణుని కీర్తిస్తున్నారు. చాలా లైన్ ఉంది, పెద్ద లైన్ ఉంది. నేనేమనుకున్నావంటే ఏం అనుకోకూడదు గుడికి పోయినప్పుడు, అనుకుంటే ఇట్లే ఉండదు. ఆ కిటికీలోంచి కనదాస్ కిటికీలోంచి చూపిస్తారు. ఇది కాకుండా ఉడిపిలో వేరే మూల విరాట్ ఉంటూ ఉండడం నాకు లోపల ఎప్పటి నుంచో ఉంది. ఉడిపి పోలేదు కదా. ఆ కనకదాస్ కిటికీలోంచి కిటికీ అంటే తెలుసు కదా, ఆట గీతలు నిలువ గీతలు, దాంట్లో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఇంకా వేరే దర్శనం ఏం లేదు, అదే దర్శనం. ఉడిపి కృష్ణుని కీర్తిస్తారు, కానీ తమ హృదయాలను ఉడిపి క్షేత్రంగా తీర్చిదిద్ది అక్కడ శ్రీకృష్ణుని ప్రతిష్ఠించారు. సంధ్యావందనం చేసి గాయత్రిని జపించడానికి కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయి. వేళలను పాటించడం చక్కని శిక్షణ. ప్రత్యూష కాలంలో ప్రశాంత వాతావరణంలో పక్షులు మేల్కొని కలకల రావాలు చేసే తరుణంలో, పుష్పాలు వికసించే సమయంలో, మంచు తడికి నేల పులకించే వేళలో గాయత్రి జపం చేయాలని జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి అంటే ముందు ఆయన సత్సంగం చెప్పుంటాడు, వర్ణించి చెప్పాడు అంటున్నారు స్వామి. ప్రభాత సూర్యునికి గాయత్రి మంత్ర ఉచ్చారణతో స్వాగతం చెప్పాలి. స్వామి కంప్లీట్ చేస్తున్నారు ఇది. అంటే నిన్న టాపిక్ నుంచి, అంటే స్వామి బిఫోర్ డే టాపిక్ నేను కూడా చెప్తుంటాను, చాలాసార్లు చెప్పాను. గాయత్రి మంత్రం అంటే ఎసెన్స్ ఆఫ్ రామాయణ. అందులో 24,000 శ్లోకాలు, ఇక్కడ 24,000 బీజాక్షరాలు. ఎవరు చెప్పారు నాకు తెలియదు. నేను ఉపన్యాసకుడు గాయత్రి మంత్రం రామనామంతో సమానం అన్నాడు. ఈనాటి వక్త అది కృష్ణనామంతోనూ భావంతోనూ సమానం అని చెప్పాడు. ఏ నామమును మీ మనస్సు జపించినప్పటికీ మీ చైతన్యము భగవంతుని వైభవమును అనుగ్రహము భావించి పులకించగలదు. అందరిలోనూ ఉన్న పరమాత్మని సేవించే శిక్షణ మీ చేతులకు నేర్పడేది. మనం గణేషుకి దండం వేస్తాం, కృష్ణుడికి దండం, అమ్మవారికి వేస్తాం. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. శివకర్మ చేసే రుద్రం మనకు అదే రాష్ట్ర 4వ అనువాకం అంటే అదే. వడ్రంగి, కుమ్మరి, రకరకాల వృత్తులు చేసేవాళ్ళు అని మనకి 4వ అనువాకం అంతా వచ్చింది. స్థిరకర్మ చేసే మంగళిలోను, కుండలు చేసే కుమ్మరిలోను, గుడ్డలు శుభ్రం చేసే చాకలిలో ఆయనే. భగవంతుడే అందరినీ ఉజ్జీవింపజేసి ఉజ్వలపరిచి కార్యనిమగ్నం చేసి సాఫల్యం ప్రసాదిస్తుంటాడు. కాగితం మీద అట్టు వేసిన పటాన్ని పూజిస్తున్నారు, భక్తితో సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. నేల మీద వాలి అన్ని రూపాలలోనూ నేనే స్పష్టంగా సాక్షాత్కరిస్తున్నానే భావంతో మానవులందరినీ ఎందుకు సగౌరవంగా పూజించలేరు మీరు? ఈ దర్శనం పొందటానికే గాయత్రి మంత్రం జపం. బిడ్డలను, మనుమలను నా సన్నిధిలో ఉపనయనం జరిపించడానికి తీసుకొచ్చిన పెద్దలకు నా సలహా ఇది. మీరు గాయత్రి మంత్రం జపిస్తేనే వారు జపిస్తారు. సంధ్యావందనము అనే అమూల్యమైన ఔషధమును ఈనాటి నుంచి సేవించండి. మీ బిడ్డల నుంచి మనముల వద్ద అందరూ కూడా గాయత్రి మంత్రం నేర్చుకోండి. ఇందులో నాబంధాలు లేదు. అక్కడే రాజమార్గం ఉండగా ముళ్ళ డొంకలలో పడి తిరుగుతారెందుకు? గాయత్రి మంత్ర ఉచ్చారణ వల్ల మీలో నెలకొన్న ప్రశాంతిని పెను తుఫాన్లు కూడా కదిలించలేవు. మీరు హిమాలయ పర్వతాల లోయలకు వెళ్ళనక్కర్లేదు. దీక్షగా గాయత్రి ఉపాసన చేస్తే మీ హృదయమే ఆ చలిమలి లోయగా అలరారగలదు అంటూ స్వామి తన దివ్య ఉపన్యాసాన్ని ఆ రోజు ముగించారండి.
ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి ఇందులో. ఇంకోటి చెప్పే ఇవాళ కంప్లీట్ చేస్తే రేపు ఐ కెన్ కంక్లూడ్ దిస్ బుక్లెట్. సో లాస్ట్ బట్ 1 టాపిక్ ఈస్, మనకి 2 రకాల చక్రాలు ఉంటాయి, వెలుపల చక్రాలు, లోపల చక్రాలు. వెలుపల చక్రాలు కాళ్ళు అనుకుంటాం, లోపల చక్రాలు మనస్సు. ఇంద్రియాలకు ఆనందం ఇచ్చే వినోదాలు, ఆకర్షణలు అధికంగా ఉన్న నగరం ఇది. ఎక్కడిది? మల్లేశ్వరం అంటండి. మనకి మల్లేశ్వరం అంటే ఎక్కడ, ఏ జిల్లాలో మనకి నాకు తెలియదు. ఏమైనా తెలిస్తే చెప్పండి. మల్లేశ్వరంలో స్వామి చెప్పింది సత్సంగంలో, అరవై ప్రాంతంలో. ఇది నెక్స్ట్ కూడా అక్కడే మల్లేశ్వరం అంట, గోదావరి జిల్లానే, నాకు తెలియదు. ఎవరిని ఇలాగో గూగుల్లో సెర్చ్ చేయండి, మల్లేశ్వరం. ఎస్, గోదావరి డిస్ట్రిక్ట్. మల్లేశ్వరం బెంగళూరు సాయిరామ్, బెంగళూరులో ఉంది మల్లేశ్వరం సాయిరామ్. ఓకే. ఈస్ట్ గోదావరిలో కూడా ఉంది. ఇంద్రియాలకు ఆనందం ఇచ్చే వినోదాల ఆకర్షణలకు అధికంగా ఉన్న నగరం అంటున్నారు ఇది. ఓకే. అనేక లౌకిక వ్యాపార తరంగాలలో పడి మనుషులు కొట్టుకుంటున్న ప్రదేశం ఇది. అయినప్పటికీ విద్యున్ మహాసభ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇన్ని వేల మంది హాజరు కావడం శుభసూచన. కుతూహలంతో నిండిన ముఖాలతో నా ముందు ఒక జన సముద్రం. అది మనం ఎలా ఉన్నా మనకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నామో బలవంతంగా పోయి మనకు తెలుసు. తుఫాను చెలరేగే సాగర మధ్యంలో ఉన్న మీరు రేవును సూచించే దీపస్తంభం కోసం నిరీక్షిస్తున్నారు. అదే ఆత్మజ్యోతి. మరి ఆ వెలుగు మీ అందరిలోనూ భాషిస్తున్నది మహర్షులు ప్రబోధించారు. ఎందుకు కనపట్లేదు? కంటి చూపు మందగించడం, కేటరాక్కను కంటి చూపు మందగించడం వల్ల ఆ వెలుగు కనులలో కనుగొనలేకపోతున్నారు. చీకటిలో చిక్కి పెనుగులాడుతున్నారు అంట. మానవాకారం ఉన్నంత మాత్రం సరిపోదు. శరీరము, మనస్సు, భావములు మొదలైన సామాగ్రి ఉంటే చాలదు. ఒక బండరాయి తెచ్చి శిల్పి ఆకారం చెక్కినట్లుగా విచక్షణ జ్ఞాన సహిత వివేకంతో మనిషి తన మానత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి. తనలో దివ్యత్వం నిగూఢంగా ఉన్నదని నరుడు గుర్తించాలి. వివేకము, వైరాగ్యం సాయంతో తనలో నిక్షిప్తమైన దివ్యత్వాన్ని గుర్తించాలి. నాకు చెప్తుంటాను, అన్ని జీవరాశులకు మాట్లాడాలని చెప్పాలని ఉంటుంది. పాపం కుక్క కూడా ఇంట్లో చూడండి, ఇంట్లో పెంపల్ కుక్క అంటే వాంట్ టు ఎక్స్ప్లెయిన్ బట్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్. బట్ మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. జంతువుల్లో మానవుడు ఒక్కడే ఈ పని చేయడానికి సమర్థుడు. ఆ ఎరుకను కలిగించే రాజమార్గం చూపగలవాడే గురువు. 5 లక్షల మంది సాధువులు ఉన్నారని చెప్పుకుంటున్నారు. అందరికీ గురువులు కాగల అర్హత లేదు. అజ్ఞాన తిమిరం లేనివాడే గురువు. తగిన గురువులందరూ భూమికి బరువు. వారి శిష్యులకు కూడా బరువే. అస్తమానము చేతులు దాపి విరాళాలు యాచించే గురువులు జ్ఞానం ప్రసాదించి శిష్యుల భారం తొలగించలేరు. అటువంటి గురువులను వారి దారిన వారిని పోనివ్వండి. ఆత్మోద్ధారణ కోసం కృషి చేయండి. నిజమైన పరితాపం మీలో ఉంటే భగవంతుడే మీకు లోపల నుంచి కానీ వెలుపల నుంచి కానీ దారి చూపుతాడు. నిస్పృహ చెందకుండా ముందుకు సాగిపోవాలి. మేము ప్రతి క్షణము దైవ చింతనతో గడపండి. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సోహముని జపించాలి. పరమాత్ముడు నేను ఒకటే అనే స్ఫురణ క్రమంగా కలుగుతుంది. అభ్యాసము, అనుభవము కొనసాగిన తర్వాత ఆయన వేరు నేను వేరు అనే ద్వైత భావం తొలగిపోగలదు. క్రమంగా ఈ సోహము ప్రణవనాదమైన ఓంకారంగా తలచాలనుకున్నాము. సింగిల్ గా ఉంటే ఓంకారము, విస్తరిస్తూ సోహం. పదే పదే ఓంకారం ఉచ్చరించడం వల్ల జనన మరణ బంధం తొలగిపోగలదు. వేదాలు ప్రబోధించిన ప్రణవ ఉపాసన ఇదే. సోహం స్మరణ వల్ల మనస్సు అటు ఇటు పోకుండా కట్టివేయవచ్చు. శ్వాస మీద ధ్యాస అంటుంటారు వాళ్ళు. భగవంతునికి మనస్సు కట్టివేస్తే అది ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పరుగులు తీయదు. సర్వధర్మాన్ని పరిచేస్తే మామేకం శరణవజ అని శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యానికి ఇది అర్థం. అన్ని వదిలేసి కూర్చోమని చెప్పాలి. ఇతర వ్యాసంగములన్నీ కట్టిపెట్టి సంపూర్ణంగా భగవంతుడికి సమర్పించుంటే ఆయన సేవక మనస్సు పూర్తిగా అంకితం చేస్తే పతనం చెందకుండా ఆయనే కాపాడగలరు.
బాహ్య ప్రపంచానికి అవసరమైన దానికంటే మించిన ప్రాముఖ్యం ఇవ్వద్దు. లోపల ఉన్న ఆనందపు జలం గురించి ఆలోచించండి. మోటార్ కారుకు బయట కనిపించే చక్రాలు 4 ఉన్నవి, లోపల ఉన్న చక్రం అన్నిటికంటే ముఖ్యం. ఆ చక్రం దగ్గరే చోదకుడు కూర్చొని కోరిన దిక్కుగా వెలుపలి చక్రాలు తిప్పగలడు. కార్ డ్రైవర్ స్టీయింగ్ అన్నమాట. ఈ శరీర వాహనపు చోదకుడు కూడా లోపలే ఉన్నాడు. ఆయన్ని అధికతరంగా గౌరవించాలి. మీ భావములు, కోరికలు ఆధీనంలో ఉంటే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ వృత్తిని చేపట్టినప్పటికీ మీకు శాంతి లభిస్తుంది. బ్యూటిఫుల్ కథ చెప్తారు. నేను తాను 2-3 సార్లు చెప్పాను. కబీర్ ఇంటికి ఒక ఆయన వెళ్ళి గృహస్థ జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక పురోగతి సాధించగలమా అని ప్రశ్నించారు. ఈ బ్యూటిఫుల్ స్టోరీ అనమాట. అటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆ కాలంలో కాదు, ఈ కాలంలో ఉన్నారు. కృతయుగం ఎప్పుడో లేదు, ఇప్పుడు ఉంది. కృతయుగంలో కూడా కలియుగం ఉంది. అది ఈ రోజులు బట్టి మనం తెలుసుకుంది ఇది అనమాట. కృతయుగం అంటే ఎప్పుడో లేదు, కృతయుగంలో కలియుగం ఉంది, కలియుగంలో కృతయుగం. మీ ఫ్యామిలీ లైఫ్ కదండి ఆధ్యాత్మిక పురోగతి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ అని ప్రశ్నించారు. కబీర్ సూటిగా సమాధానం చెప్పలేదు. మగ్గం మీద వస్త్రం నేస్తున్నాడు, దారం ఒకటి తెగింది. దీపం వెలిగించి తీసుకుందామని భార్యను పిలిచాడు. పట్టపగలు లోపల బాగా వెళ్తురున్నది, అయినప్పటికీ సందేహించకుండా పట్టపగలు దీపం ఎంచుకొని ఎందుకని ప్రశ్నించకుండా కబీర్ భార్య దీపం వెలిగించి తెచ్చింది. ఆ వెలుతురు సాయంలో దారం అతికించి ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. దీపం తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు కబీర్ తను ప్రశ్నింపవచ్చిన మనిషి వంక తిరిగి, ఈ విధంగా ధర్మ నిర్వహణ చేసే గృహిణి ఉన్నప్పుడు సంసార జీవితం కూడా ఆధ్యాత్మిక పురోగతికి ఆటపట్టు అవుతుంది అన్నాడు. అట్టపట్టు కాదు, అట్టపట్టు క్రికెటర్. ఈనాటి వనితలు ఈ విధంగా ప్రవర్తించరు. అంటే మగవాళ్ళు డోంట్ థింక్ అదర్వైజ్. ఒక ఊళ్ళో ఒక గృహస్థు ఉండేవాడు, దాన ధర్మాలు చేసే స్వభావం కలవాడు. ఆయన భార్యకు, కుమారునికి ఆయన దానశీలం నచ్చలేదు. ఒకనాడు ఆయన భోజనానికి ఒక అతిథిని పిలుచుకొని వచ్చాడు. అతని భార్య, కొడుకు కలిసి ఒక పన్నాగం వేశారు. అతిథికి విశ్రాంతి పొందడానికి భర్త వీధి మలుపులో ఉన్న దుకాణానికి వెళ్ళాడు. ఆ సమయంలో భార్య అతిథితో అన్నది, పాపం ఎంత దురదృష్టవంతుడు, ఈయన వల్ల పడ్డావు. నా భర్త ప్రతిరోజు ఇట్లాగే ఒక నిర్భాగ్యుని భోజనానికి పిలుస్తూ వస్తాడు. ఇస్తరులో నేను వడ్డించిన తర్వాత భోజనం కూర్చున్న అతిథిని కర్రతో బాదుతాడు. గత జన్మ ఎవరో తనకు చేసిన అన్యాయానికి ఈ విధంగా ఆయన కసి తీర్చుకుంటున్నాడు. వెళ్ళిపోయిన అతిథి గబగబా పరుగు చేశాడు. అతిథికి వీధి మలుపు తిరుగుతుండగా యజమాని విస్త్రాకు పట్టుకుని వచ్చాడు. అతిథి ఏడని అడిగాడు. అతను వింత మనిషిలాగున్నాడు. దొడ్లోకి వెళ్ళి కాళ్ళు కట్టుకోవడానికి చేతికర్ర కావాలని అడిగాడు. నేను కర్ర తెచ్చేటప్పటికి ఆలస్యమైన కోపించి బయటికి వెళ్ళిపోయాడని చెప్పింది. వినగానే యజమాని చేతికర్ర పుచ్చుకొని పారుతున్న అతిథి వెంట పరిగెత్తాడు. ఆగు అని కేక పెట్టాడు. ఆ కర్రతో తను కొట్టడానికి వస్తున్నాడని భయపడిపోయిన అతిథి అందకుండా పరుగు తీశాడు. భలేవన్న కథలు. ఈనాటి స్త్రీలు భర్తల సద్గుణాలను మెచ్చుకోరు, ప్రోత్సహించరు. భర్తల మార్గానికి అవరోధాలు కల్పిస్తారు. కుటుంబంలో వాసుదేవ ధ్యానం పెంపు చేయకుండా వసుదేవ ధ్యానం వృద్ధి చేస్తున్నారు. వసుదేవుడు వాసుదేవుడు, ధనాపేక్ష వసుదేవ ధ్యానం. ఇది భగవద్గీత గురించి స్వామి పోసారు. గీతా ప్రవచనానికి హాజరు కావలసిందని మంత్రి గారు చెప్పారు. స్తంభానికి ఆనుకుని కునుకుపాటు పడుతుంటే గీత విని లాభం లేదు. శబ్దం కాదు, అర్థం ముఖ్యం. గీతను చెవులతోనే కాక హృదయంతో వినండి. హృదయంలో గీతామృతం ఆస్వాదించండి. సత్సంగంతో పాటు ఆత్మ విమర్శన కూడా అవసరం. నేను ఈశ్వరుని సన్నిధికి చేరటానికి ఎంత ప్రయత్నం చేశాను, నేను ఏమైనా సేవలు చేశానా అని పరిశీలించుకోవాలి. మనయో మనుష్యానం కారణం మందమోక్షయో, బంధించేది విముక్తి ఇచ్చేది మనస్సే. కృష్ణుడు ఏమన్నాడు మనసు గురించి? ఏమన్నాడు? ఓ బావ, ఈ మనసు ఒక మత్త గజం.
సోహం అనే అంకుశంతో మనసును లొంగదీయవచ్చు. అసూయ, ద్వేష, లోభములతో మనసును చెడగొట్టబడు. వీణులలో నిరంతరము దైవనామం మారుమోగితే మనస్సుని మదగజం తల వంచి మీ మాట విని దారికి వస్తుంది. సభా ప్రారంభంలో వర్షం కురుస్తుందేమని భయపడ్డారు. మీ ప్రార్థనలు, అనుగ్రహము కలిసి కురవబోయే వర్షం తరిమివేశాయి. రేపు కూడా నేను ప్రసంగించి మీకు బలమునిచ్చి కాపాడే ఆహారం అందిస్తాను అని స్వామివారు సత్సంగం ముగించారండి. ఇంకొక టాపిక్ ఉందండి. దీంతో ఈ గ్రంథాన్ని కూడా మనం సక్సెస్ఫుల్ గా స్టార్ట్ లాంగ్ బ్యాక్ 8 months అయిందండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.